హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RT తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై కర్రీ అండి. ఇది మనకు ఊర్లో దొరికే పెద్దాకుల తోటకూర చెట్టు ఫ్రెండ్స్. ఊర్లో ఇట్లా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి తోటకూరకు వచ్చేసి. దీన్ని తోటకూర అంటారు ఇక్కడ, లేకుంటే ఆకుకూర అంటారు అండి. ఇంకా ముందోటకూర, కోయగూర అనరు ఇటు సైడ్ అయితే నాకు తెలిసి. తోటకూరను వచ్చేసి నేను ఇలా ఆకులు మాత్రమే తెంపుకొచ్చాను అండి. మా ఊర్లో ఏంటి అంటే చాలామంది ఎక్కువ శాతం ఆకులే వండుతారు, కాడలు ఎక్కువగా వండరు, ఎందుకంటే చెట్టుకే వదిలేస్తారు అన్నట్టు. అదే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను తోటకూర ఆకులతో చేసిన ఆకుకూర రెసిపీ అండి. నేను చూపించబోయే ఈరోజు రెసిపీ. తోటకూరను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అండి. కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే వాష్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటాం కదా. ఇక్కడ మాత్రం ఏంటి అంటే కట్ చేసిన తర్వాతనే వాష్ చేస్తారు. మీకు నేను చెప్పింది అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. తోటకూరను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసామండి. ఏమైనా పురుగులు ఉంటే వెళ్ళిపోతాయి. ఉప్పు, పసుపు వేసి వాష్ చేసుకుంటే మంచిది. ఆకుకూరలు ఏవైనా కూడా, లేదు అంటే సోడా వేసుకోవచ్చు, వెనిగర్ వేసి కూడా మనం ఆకుకూరలను కడుక్కోవచ్చు అండి. తర్వాత స్టవ్ మీద వచ్చేసి గిన్నె పెట్టుకోవాలి కర్రీ ప్రిపేర్ చేయడానికి. గిన్నె పెట్టి ఆయిల్ కూడా వేసాము అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి అండి. ఇందులో ఆవాలు వేయరు, ఓన్లీ జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అండి. ఈరోజు కర్రీ అంతా కూడా మేము ఎండుమిరపకాయలతోనే చేస్తున్నామండి. తోటకూరలు ఇంకా ఆకుకూరలు ఏవైనా కూడా ఎండుమిరపకాయలతో చేస్తే టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా ఆకుకూరలలో తోటకూర అయితే ఎండుమిరపకాయలతోనే చేసుకుంటారండి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఎండుమిరపకాయలు చేదెక్కకుండా ఉంటాయి, అలాగే ఇంకా మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా తొందరగా గోలుతాయి అండి. ఇలా వేసి ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకొని ఇవన్నీ గోలిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి అండి. ఆకుకూరలు ఇంకా ముఖ్యంగా తోటకూరలో ఎక్కువగా పసుపు వేయరు, ఎందుకంటే చేదు వస్తుంది. అందుకోసం చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఆకుకూరలలో పసుపు వేయకుండా కూడా వండుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదా. ఇంకా మనం పోపు రెడీ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను అంతా కూడా వేసుకోవాలి అండి. మనకు వేసుకునేటప్పుడు ఏవైనా కూడా ఆకుకూరలు ఎక్కువగా అనిపిస్తాయి. ఇవి ఉడికిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత కొద్దిగానే అవుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే కదండి. ఇంకా ఇలా మేము వేసినప్పుడు ఎక్కువగా అనిపించింది. కాకపోతే మనకు ఉడికిన కొద్దీ ఇందులోకి వెళ్ళి వాటర్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది. తోటకూర పైన మళ్ళీ కొద్దిగా ఉప్పు కూడా వేసామండి, తొందరగా ఉడకాలి అనేసి. మూత పెట్టాము. మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్కి చూసారా, మనకు ఇందులోకి వెళ్ళి వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం నీళ్ళల్లోకి వెళ్ళి దేవుకుంటూ వేసాం కాబట్టి ఇందులోకి వెళ్ళి ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయింది. పోపు అంతా కింద ఉంటుంది, మనం వేసిన ఆకుకూర పైన ఉంటుంది. అందుకోసం ఇప్పుడు కిందిది పైన, పైనది కింద అయ్యేటట్టుగా ఇలా పోపు అంతా కూడా తోటకూరకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి. నేను చెప్పే మెథడ్ చాలామందికి వేరేగా అనిపిస్తుంది, కాకపోతే నేను నా స్టైల్లో చెప్తున్నానండి. మేము ఊర్లో ఎలా చేసుకుంటామో తోటకూర కర్రీ వచ్చేసి అనేసి చెప్తున్నాను. దీన్ని తోటకూర ఫ్రై అనొచ్చు, తోటకూర ఆకుల కూర అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇంకా ఇలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం నీరు అంతా ఇగ్గిపోయేంత వరకు కలుపుకోవాలి అండి. అప్పటి వరకు ఈ తోటకూరను ఫ్రై అవ్వనివ్వాలి. నీరంతా ఇగ్గిపోయిన తర్వాతనే మనం రుబ్బుకోవాలి అండి. లేదు అంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసి ఫ్రై చేస్తాను. అమ్మ ఏంటి ఇలా రుబ్బుతుంది అండి. రుబ్బడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా రుబ్బుకోకుండా మనం డైరెక్ట్ ఆకులు కూడా తినొచ్చు అండి. చపాతీలోకి, రొట్టెల్లోకి అయితే బాగుంటుంది ఆకులు తింటే. కాకపోతే అన్నంలోకి ఇలా బాగా పప్పు దువ్వతోని రుద్దుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తింటేనే బాగుంటుంది అండి. ఇలా స్టవ్ మీద పెట్టి రుద్దుకోవచ్చు, లేదు అంటే మనం కింద కూడా ఇలా రుబ్బుకోవచ్చు అండి. ఈ ఆకుకూరను కొంచెం ఉడికిన తర్వాత, నీరంతా ఇగ్గిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఊర్లో ఇలానే చేస్తారు. పక్కా నేను విలేజ్ స్టైల్లో చూపిస్తున్నాను తోటకూర ఆకుకూరల కర్రీ వచ్చేసి. ఓకేనా.
మీరు తోటకూరే కాకుండా ముందోటకూర కోయగూర కూడా చేసుకోవచ్చు అండి ఇదే ప్రాసెస్లో. ఇంకా ఇలా రుద్ది మూత పెట్టి ఉడకనివ్వాలి, ఇంకా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి అండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు మంచిగా చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. దీన్ని మనం డైరెక్ట్ రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా అలాగే డైరెక్ట్ కూడా ఒట్టి కూర తినేయచ్చు అండి రొట్టెలలోకి. ఇంకా ఇలా రుద్దిన తర్వాత ఒక 2 minutes ఉంచి నేను స్టవ్ ఆఫ్ చేశాను అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఈరోజు చూపించిన పెద్దాకుల తోటకూర కర్రీ ఎలా ఉంది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా విలేజ్ స్టైలు. ఓకేనా, మళ్ళీ సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఇంకా బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.